హాయ్. హైదరాబాద్కి అతి దగ్గరలో చుట్టూ మల్టీనేషనల్ కంపెనీస్తో తక్కువ బడ్జెట్తో ఇన్వెస్ట్ చేసి ఓపెన్ ప్లాట్లో తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళ కోసం హిందుస్థాన్ టౌన్షిప్ వాళ్ళు వాళ్ళ వెంచర్స్ రెడీ చేశారండి. హిందుస్థాన్ టౌన్షిప్ అనేది ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ అండి. శంషాబాద్కి దగ్గరలో హిందుస్థాన్ టౌన్షిప్కి సంబంధించిన 4 వెంచర్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి హిందుస్థాన్ ఇంపీరియల్ సిటీ, హిందుస్థాన్ పర్ల్ సిటీ, హిందుస్థాన్ ఫాల్కాన్ సిటీ అండ్ హిందుస్థాన్ ఎక్స్ప్రెస్ సిటీ. ఈ 4 వచ్చేసి కంప్లీట్ డెవలప్మెంట్ అయినాయండి. దగ్గరలో అంటే మీకు 30 కిలోమీటర్స్ శంషాబాద్ వస్తుంది, 15 మినిట్స్ డ్రైవ్ వచ్చేసి కన్హా శాంతివనం నుంచి వస్తుంది, 5 కిలోమీటర్స్ వెల్స్పన్ ఫ్లోరింగ్ లిమిటెడ్, 5 కిలోమీటర్ వచ్చేసి కటేరా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, 5 కిలోమీటర్లు వచ్చేసి అమెజాన్ డేటా సెంటర్ అండ్ 20 మినిట్స్ డ్రైవ్ వచ్చేసి సింబాయోసిస్ యూనివర్సిటీ అండి. మనకి పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే అండి. ఇది మెహదీపట్నం నుంచి ఎగ్జాక్ట్ 45 కిలోమీటర్స్లో మనకి వెంచర్ అనేది ఉందండి. రూట్ మ్యాప్ చూసుకున్నట్లయితే పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే దాటిన తర్వాత మనకి శంషాబాద్ వస్తుంది. శంషాబాద్లో ఇక్కడ ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ అవుతుంది. ఈ ఫ్లైఓవర్ కింద నుంచి మనం యూటర్న్ తీసుకున్నామంటే యూటర్న్ తీసుకున్న తర్వాత మనకి ఇది శంషాబాద్ బస్ స్టాండ్ రోడ్ అండి. ఈ రోడ్లోకి ఎంటర్ అయిన వెంటనే మనకి రైట్ సైడ్లో శంషాబాద్ బస్ స్టాండ్ అనేది కనిపిస్తుంది. ఇదే రోడ్డు మనం కంటిన్యూ చేసినట్లయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 16 వస్తుందండి. ఇదే రోడ్లో మనం కంటిన్యూగా వెళ్ళామంటే ఇది వచ్చేసి 4 ట్రాక్ రోడ్ అండి, విత్ బస్ ఫెసిలిటీ ఫ్రమ్ మనకు అఫ్జల్గంజ్ నుంచి ఉంది, కోటి నుంచి, శంషాబాద్ నుంచి కూడా ఉంది. సో టోటల్ వచ్చేసి 45 మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ మన గచ్చిబౌలి, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీస్ నుంచి 45 మినిట్స్లో రావచ్చు. మధ్యలో మనకు ఓఎస్ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ కనిపిస్తుంది. దాటిన తర్వాత ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్నది అమ్మపల్లి టెంపుల్ అండి. సో ఈ టెంపుల్ దాటి ఇలానే వస్తే మనకి R1 ఫ్రీ జోన్ అండి. మనం పోయేది ఇప్పుడు ఒక 4 విలేజెస్ వస్తాయి. ఈ విలేజెస్ దాటిన తర్వాత మనకి వెంచర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇదంతా 4 వే రోడ్ అండి, 4 ట్రాక్ రోడ్డు. సో ఈ రూట్లో మనకి ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నది వచ్చేసి వర్ధమాన్ కాలేజ్ అండి, వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ కాలేజ్కి సంబంధించిన హాస్టల్ అనేది ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. మనకి డిస్టెన్స్ వచ్చేసి మెహదీపట్నం నుంచి 45 కిలోమీటర్స్ అండి, శంషాబాద్ నుంచి 30 కిలోమీటర్స్, చేవెళ్ళ 12 కిలోమీటర్స్, షాద్నగర్ 15 కిలోమీటర్స్, షాబాద్ వచ్చేసి 3 కిలోమీటర్స్ ఉంటుందండి. మనకి ఇక్కడ బస్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ ఏరియాలో ట్రాన్స్పోర్టేషన్కి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ మనకి ఉన్న ఈ వెంచర్స్ అన్నీ కూడా R1 జోన్లో ఉన్నాయండి. అక్కడ కనిపిస్తుంది మీకు కన్హా శాంతివనం అండి, ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్. ఇక్కడ నుంచి మనము ఒక 15-20 మినిట్స్లో మన వెంచర్కి అనేది రీచ్ అవుతాం. ఇది కన్హా శాంతివనంకి సంబంధించిన బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ గేట్ అండి. కన్హా శాంతివనంకి సంబంధించిన ఫారెస్ట్ అండి ఇది దాటిన తర్వాత మనకి ఇంకొంచెం ముందుకు ట్రావెల్ చేసినట్లయితే హైదరాబాద్ అని ఒక విలేజ్ వస్తుందండి. మనకి కంప్లీట్ డెవలప్మెంట్ అనేది ఈ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిందండి. సో ఇది హైదరాబాద్ విలేజ్. హైదరాబాద్ విలేజ్ దాటిన వెంటనే మనకి రోడ్డు 2గా డివైడ్ అవుతుంది, వై జంక్షన్ టైపు. ఇక్కడ స్ట్రైట్ వెళ్ళామంటే చేవెళ్ళ వెళ్తాము. లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ కంపెనీస్ డైరెక్షన్స్ కనిపిస్తున్నాయి కదా, వెల్స్పన్, కటేరా అని చెప్పేసి మనం ఈ రోడ్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రోడ్లో కొంచెం 1/2 కిలోమీటర్ మీరు ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మీకు వచ్చే ఫస్ట్ కంపెనీ అండి కటేరా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇది వచ్చేసి కన్స్ట్రక్షన్ రిలేటెడ్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఎంఎన్సీ కంపెనీ అండి. ఈ కంపెనీ దాటిన తర్వాత రైట్ సైడ్ మనకి వచ్చేసి వెల్స్పన్ అనే ఇంటర్నేషనల్ కంపెనీ వస్తుంది మళ్ళీ. సో ఇక్కడ నుంచి మనకి 5 కిలోమీటర్స్ అండి మన వెంచర్. కంప్లీట్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఆ కంపెనీ వెల్స్పన్ దాటిన తర్వాత ఇది వచ్చేసి అమెజాన్ డేటా సెంటర్ అండి. ఇది ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇది వన్స్ ఓపెన్ అయిందంటే ఇక్కడ డిమాండ్ అనేది చాలా హై ఉంటుంది. సో ఈ కంపెనీస్ దాటి కొంచెం 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ హిందుస్థాన్ టౌన్షిప్ వాళ్ళ ఫస్ట్ వెంచర్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ వెంచర్ వచ్చేసి మనకి మెయిన్ రోడ్డుకి అండ్ నాగర్కుంట విలేజ్కి అటాచ్డ్ ఉంటుందండి. ఈ వెంచర్ పేరు వచ్చేసి హిందుస్థాన్ ఎక్స్ప్రెస్ సిటీ. సో మనకి ఇది వచ్చేసి కంప్లీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. 8,500 పర్ స్క్వేర్ యార్డ్ అండి. ఈ వెంచర్లో మనకి సైజ్ వచ్చేసి 121 స్క్వేర్ యార్డ్స్ నుంచి అవైలబుల్ ఉంది. అండ్ అన్ని ప్లాట్స్ వాస్తు ప్రకారం ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు కమర్షియల్ రిలేటెడ్ ప్లాట్స్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయండి ఈ వెంచర్లో. సో ఇదంతా హిందుస్థాన్ ఎక్స్ప్రెస్ సిటీకి సంబంధించిన వెంచర్. ఇది కంప్లీట్ రోడ్డుకి అండ్ ఇక్కడ ఉన్న నాగర్కుంట విలేజ్కి అటాచ్డ్ ఉంటుందండి ఈ వెంచర్. సో ఇక్కడ నుంచి మనం ఈ వెంచర్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఇది నాగర్కుంట విలేజ్. ఈ విలేజ్ జస్ట్ క్రాస్ చేసిన వెంటనే మనకి ఇక్కడ రోడ్డు 2గా డివైడ్ అవుతుందండి. ఆపోజిట్ సైడ్లో కూడా మన వెంచరే. సో ఈ రోడ్లో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇది హిందుస్థాన్ వాళ్ళది ఫాల్కాన్ సిటీ అండి. ఇక్కడ వచ్చేసి ప్రైజు 7,500 పర్ స్క్వేర్ యార్డ్ అండి. సో మనకి హిందుస్థాన్ టౌన్షిప్ వాళ్ళది ఏంటంటే ప్రతి వెంచర్ కూడా రోడ్డుకి అటాచ్డ్ ఉన్నాయి.
అండ్ రెడీ టు కన్స్ట్రక్ట్ అండి ఇవన్నీ. సో ఈ ఫాల్కాన్ సిటీకి సంబంధించిన వెంచర్ ఇది. ఈ వెంచర్ క్రాస్ చేసి కొంచెం ముందుకు ట్రావెల్ చేసామంటే ఇదే రోడ్లో మనకి రైట్ సైడ్లో ఇంకొక వెంచర్ అనేది వస్తుందండి. ఈ వెంచర్ పేరు వచ్చేసి హిందుస్థాన్ పర్ల్ సిటీ. ఈ హిందుస్థాన్ పర్ల్ సిటీ అనే వెంచర్లో మీకు ప్లాట్ వచ్చేసి 6,000 per square yard పడుతుందండి. ప్లాట్ సైజెస్ వచ్చేసి 121 square yards నుంచి మనకి ప్లాట్ సైజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి రోడ్డుకి అటాచ్డ్ అండి. ఇందాక చెప్పినట్టుగా ప్రతి వెంచర్ కూడా రోడ్డుకి అటాచ్డ్ ఉంటుంది. అండ్ హిందుస్థాన్ పర్ల్ సిటీలో మీకు రెసిడెన్షియల్, కమర్షియల్, సెమీ కమర్షియల్ ప్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. అన్నీ వాస్తు ప్రకారం ఉన్నాయి. అండ్ వితిన్ ఒక 2-3 yearsలో మీరు హై రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ మీద. ఈ వెంచర్స్ అన్నీ కూడా నాగర్కుంట విలేజ్కి అటాచ్డ్ ఉన్నాయండి. అండ్ ఇక్కడ మీకు సరౌండింగ్స్ వచ్చేసి తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ ఉంది, సింబయోసిస్ యూనివర్సిటీ ఉంది, టాటా యూనివర్సిటీ, ఇంకా తర్వాత వచ్చేసి అప్కమింగ్ ఫార్మా సిటీ, స్మార్ట్ సిటీ కూడా ఇది వెరీ నియర్ బై ఉంటుందండి. సో మంచి ఛాన్స్ మనకి ఇన్వెస్ట్ చేసి హై రిటర్న్స్ కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి ఛాన్స్ అండి. ఇక్కడ మీకు ఆల్రెడీ ఎలక్ట్రిక్ పోల్స్ అవన్నీ మీకు అరేంజ్ చేస్తున్నాయి ఈ వెంచర్లో. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, సైట్ విజిట్ కావాలన్నా మీకు సైట్ విజిట్ అరేంజ్ చేస్తారండి. ఇక్కడ కింద ఉన్న నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు క్లియర్గా డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది పర్సనల్గా. సో మీరు ఇంట్రెస్ట్ చూస్తే మీకు కార్ అరేంజ్ చేస్తారు. హిందుస్థాన్ టౌన్షిప్ సంబంధించిన సైట్ విజిట్ అనేది కూడా చూపించడం జరుగుతుంది అన్ని వెంచర్స్. సో మీరు క్లియర్గా చూడొచ్చు. డాక్యుమెంట్స్ అనేవి చాలా క్లియర్గా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో ఇది హిందుస్థాన్ టౌన్షిప్ వాళ్ళ పర్ల్ సిటీకి సంబంధించిన వెంచర్ అండి. అండ్ ఈ హిందుస్థాన్ టౌన్షిప్ వాళ్ళకి సంబంధించిన కొన్ని కంప్లీటెడ్ వెంచర్స్లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారండి. సో మనకి ఈ వెంచర్స్ అన్నీ కూడా రోడ్డుకి అటాచ్డ్ ఉన్నాయి. వన్స్ మనం ఈ పర్ల్ సిటీకి జస్ట్ ఒక 300-400 meters ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఇంకొక పెద్ద వెంచర్ అనేది స్టార్ట్ అవుతుందండి హిందుస్థాన్ టౌన్షిప్ వాళ్ళది. ఇది వచ్చేసి హిందుస్థాన్ ఇంపీరియల్ సిటీ అండి. ఈ వెంచర్ పేరు వచ్చేసి హిందుస్థాన్ ఇంపీరియల్ సిటీ. సో మనకి టోటల్ వాస్తు ప్రకారం ఉంటుంది ఇక్కడ ఇది. అండ్ ఈ వెంచర్లో మీరు చూసుకున్నట్లయితే 60 feet రోడ్, 40 feet రోడ్ అండ్ 33 feet రోడ్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ క్లియర్ టైటిల్ ఉంటుంది, ఇమ్మీడియట్ స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇదంతా వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ అండి. గేటెడ్ కమ్యూనిటీ విత్ 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అండ్ మీకు వచ్చేసి మెటల్ రూట్స్, ఎలక్ట్రిక్ పోల్స్, సీసీటీవీ సర్విలెన్స్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ చూడవచ్చు మీరు, ఇది ఎంట్రన్స్ దగ్గర నుంచి మీకు లైట్స్ అండ్ సీసీ కెమెరాస్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఇదంతా 60 feet రోడ్డు అండ్ 40 feet రోడ్డు, 33 feet రోడ్స్ ఉన్నాయండి. సో ఇక్కడ మీకు అడ్వాంటేజెస్ ఏంటంటే ఇదంతా వెల్ డెవలప్డ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ అండి ఇది. అండ్ వెరీ నియర్ టు అప్కమింగ్ ఎకనామిక్ జోన్. అండ్ మనకు మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చేసి 5 kilometers డిస్టెన్స్లో ఉన్నాయి. అండ్ శంషాబాద్ ఎయిర్పోర్టు అండ్ రైల్వే స్టేషన్ ఇవన్నీ మనకి దగ్గరలో ఉన్నాయి. అండ్ ఈ సరౌండెడ్ వచ్చేసి మనకి తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ ఉంది, సింబయోసిస్ యూనివర్సిటీ ఉంది, టాటా యూనివర్సిటీ ఉంది అండ్ అప్కమింగ్ ఫార్మా సిటీ ఉంది. సో ఇవన్నీ సీసీ కెమెరాస్ అండి. మీకు ఆల్రెడీ సెక్యూరిటీ అది చూపించాను. ఈ వెంచర్స్ అన్నీ మనకు వచ్చేసి R1 ఫ్రీ జోన్లో ఉన్నాయండి. అండ్ ఇక్కడ 4-track రోడ్ మనకి దగ్గరలో ఉంది. అండ్ బస్ ఫెసిలిటీ ఉంది మనకి అఫ్జల్గంజ్ నుంచి, కోటి నుంచి, శంషాబాద్ నుంచి అండ్ షాబాద్, చేవెళ్ళ, షాద్నగర్. సో ఈ అన్ని ఏరియాస్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అనేది మనకి క్లియర్గా ఉందండి. రోడ్స్ కూడా మనకి ఇందాక చెప్పినట్టుగా 60 feet రోడ్, 40 feet రోడ్, 33 feet రోడ్స్ ఉన్నాయి. సో ఇది ఏంటంటే మీకు క్లియర్ టైటిల్, స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, గేటెడ్ కమ్యూనిటీ, మెటల్ రోడ్స్ వస్తాయి, ఎలక్ట్రికల్ పోల్స్ ఉంటాయి అండ్ 24/7 సెక్యూరిటీ ఉంటుంది, సీసీటీవీ సర్వీలెన్స్ ఉంటుంది అండ్ అన్ని ప్లాట్స్ వచ్చేసి మీకు యాజ్ పర్ వాస్తు ఉంటుందండి. సో ఇక్కడ మీకు అడ్వాంటేజెస్ చూసుకుంటే కంప్లీట్ వెల్ డెవలప్డ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ అండి ఇది. అండ్ వెరీ నియర్ టు అప్కమింగ్ ఎకనామిక్ జోన్ అండ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్. ఈ సరౌండింగ్ వచ్చేసి మీకు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ ఉంటుంది, సింబయోసిస్ యూనివర్సిటీ, టాటా యూనివర్సిటీ, కన్హా మెడిటేషన్ సెంటర్ అండ్ మీకు ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయి. అవి కాకుండా మీకు అప్కమింగ్ ఫార్మా సిటీ అండ్ స్మార్ట్ సిటీ ఇక్కడే ఉంటుంది. అండ్ చుట్టూ ఎకనామిక్ జోన్లో మీరు ఉంటున్నారు. సో ఇదంతా మీకు మనకి ఆ వెంచర్లోంచి బయటికి రాగానే ఇక్కడ బెంగళూరు హైవే అండి. ఇది 1.5 kilometers. లెఫ్ట్లో వెళ్తే 1.5 kilometersలో షాబాద్ ఉంటుంది.
షాద్ నగర్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకి 12 కిలోమీటర్స్ వస్తుంది. ఇది షాబాద్కి సంబంధించిన బస్ స్టాండ్. స్ట్రైట్గా వెళ్తే మనకి షాబాద్ నుంచి రిటర్న్లో చేవెళ్ళ వస్తుంది. రైట్ తీసుకుంటే 30 కిలోమీటర్స్లో మనకి శంషాబాద్ అనేది ఉంటుంది. టోటల్ మనం 45 మినిట్స్లో హైదరాబాద్ నుంచి మన సైట్ విజిట్ చేయొచ్చు. మీకు ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి. అతని పేరు వచ్చేసి ఇమ్రాన్, టీమ్ లీడరు. తన నంబర్ వచ్చేసి 9100000922. సో ఇతనికి మీరు కాల్ చేశారంటే మీకున్న అన్ని డౌట్స్ని ఇతను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అండ్ మీకు సైట్ విజిట్ కూడా అరేంజ్ చేస్తాడండి. మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇతని ఫోన్ నెంబరు అండ్ వాట్సాప్ లింక్ ఇవ్వడం జరిగిందండి. సో మీరు అతనితో డైరెక్ట్గా చాట్ చేయొచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రాపర్టీ నైన్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్. థ్యాంక్ యూ.